రోజున కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి అర్జీలు ఇవ్వటం జరిగింది. ఒకటి డిఎస్సిలో జరిగినటువంటి డిఎస్సి 2025లో జరిగినటువంటి అక్రమాల మీద ఏమేం తప్పులు జరిగినాయి, దాని మీద సిబిఐ విచారణ చేయించాలి ప్రభుత్వం. దోషుల్ని లేదా దొడ్డి మార్గంలో డబ్బులతో లేదా రాజకీయ ఉద్యోగాలు పొందినటువంటి ఎవరెవరైతే ఉన్నారో 16,000 మంది మేము దొంగలని చెప్పట్లేదు. టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళందరూ నిజమైన నిజాయితీతో చదువుకున్నటువంటి టీచర్లతో పాటు దొంగలు కూడా దూరారు, దొంగ టీచర్లు కూడా వచ్చారు. ఈ 16,000 మందిలో ఈ 16,000 మంది గుంపులో లోకేష్ చేత తొయ్యబడి, లోకేష్ చేత టోకెన్లు తీసుకోబడి ఈ 16,000 మందిలో దొంగ టీచర్లు కూడా వచ్చారు. దొంగతనంగా వచ్చిన వాళ్ళు, సర్టిఫికెట్లు లేకుండా వచ్చిన వాళ్ళు, చదువు లేకుండా వచ్చిన వాళ్ళు, అర్హతలు లేకుండా వచ్చిన వాళ్ళు మరి సమానంగా ఎట్లా అవుతారు? బాగా చదువుకుని కష్టపడి పేదరికాన్ని అధిగమించి ప్రతికూల పరిస్థితులను అధిగమించి డిగ్రీలు చదివి, బీఈడీలు చదివి లేదా టీచర్ ట్రైనింగ్ కోర్సులు చదివి మెరిట్లో చదివి కష్టపడి ఎన్నో సంవత్సరాల తరబడి తరఫీదు పొంది నిరంతరం అన్నం తిన్నారో లేదో కానీ ఇదే పని మీద చదివి బాగా రాసి నిజాయితీగా టీచర్ ఉద్యోగాలు పొందిన వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి చింత లేదు, ఎటువంటి బాధ లేదు. కానీ ఈ కష్టపడి చదివి ఉద్యోగాల్లోకి వచ్చినటువంటి అర్హత గల టీచర్లతో పాటుగా అర్హత లేని దొంగ టీచర్లు లోకేష్ నాయకత్వంలో లోకేష్ చేత రికమెండ్ చేయబడి వచ్చారనేదే డబ్బుతోనో లేదా పార్టీ ముద్ర మీదో పార్టీ పచ్చబిళ్ళ ఉన్నోళ్ళు లోపలికి వచ్చారనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధారాలతో కూడినటువంటి అనేక సందేహాలని ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ అని చెప్పి రకరకాల పేర్లతో అనేక దొంగతనాలు చేశారు. స్పోర్ట్స్ కోటా పేరుతో అయితే లూటీ చేశారు. ఇవాళ నిజాయితీగా సమాధానం చెప్పేవాడు లేడు ఈ ప్రభుత్వంలో. ఎవడన్నా పేపర్ ఇచ్చేవాడు, పరీక్ష చేసేవాడు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఎవరు లేరు. రెండు ఒకడే. పేపర్ తయారు చేసేవాడు అతనే, అంటే అదే వ్యవస్థ, పరీక్ష పెట్టేది అదే వ్యవస్థ. అంటే పేపర్ తయారు చేసేటువంటి ఆఫీసులో ఉన్న వాళ్ళందరూ కూడా పరీక్షల్లో ఉంటారు. ఎంత దుర్మార్గం అంటే ఈ ప్రభుత్వం కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేసేటువంటి అకౌంటబిలిటీ లేనటువంటి, బాధ్యత లేనటువంటి ఉద్యోగస్తుల చేత ఈ ప్రక్రియ అంతా నడిపించడం వల్ల వాళ్ళ అనేక అనుమానాలు, అనేక ఆధారాలు డిఎస్సి పేపర్ లీక్ అయిందంటాకి కృష్ణా జిల్లాలో ఒక అబ్బాయి నవీన్ అని చెప్పిన ఒక అబ్బాయి ఉన్నాడని చెప్తున్నారు. ఆ అబ్బాయి ఎస్సీఆర్టీలో పనిచేస్తున్నాడు కాంట్రాక్ట్ ఎంప్లాయీగా. పేపర్ తయారు చేసే దాంట్లో అతను ఆ అప్లోడ్ చేసేలో కానీ లేదా డిజిటలైజేషన్లో కానీ కంప్యూటరైజేషన్ ప్రక్రియలో మొత్తం అతను ఉన్నాడు అని చెప్తున్నారు. అతనికి కృష్ణా జిల్లాలో టాపర్ కింద వచ్చాడు సోషల్ స్టడీస్లో. అలాగే లాంగ్వేజెస్లో జోన్ 2లో 6th ర్యాంకర్గా వచ్చాడు. జిల్లా కలెక్టర్ ఆఫీసులో, ఎందుకంటే డిఎస్సి అంటే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. ఈ డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సాంప్రదాయంగా ఎప్పుడూ కూడా జిల్లా కలెక్టరేట్లోనే ఈ టీచర్ల మెరిట్ లిస్టు కడతారు. కానీ ఎందుకు కట్టలేదు ఈసారి 2025లో? కేవలం ఆన్లైన్లోనే ఎందుకు పెట్టారు? మరి ఆన్లైన్లో ఫస్ట్ మెరిట్ లిస్టులో నవీన్ అనే కుర్రోడికి ఏదైతే ఎస్సీఆర్టీలో పేపర్ తయారు చేసి మార్కులు అప్లోడ్ చేసిన దాంట్లో పనిచేశాడో ఆ కుర్రోడు జిల్లా టాపర్గా వచ్చారని చెప్పి ఆన్లైన్లో ఫస్ట్ లిస్టులో మెరిట్ లిస్టులో పెట్టి రెండో లిస్టులో తెల్లారేపటికి రెండో రోజుకో దాన్ని తీసేసి ఎందుకు కొత్త లిస్ట్ వచ్చింది? దాంట్లో 2వ ర్యాంకర్ ఉన్నాడు ఫస్ట్ ర్యాంకులోకి ఎందుకు వచ్చాడు? అంటే తప్పు జరిగిందనే కదా. అంటే తప్పులు కప్పెట్టి మీరు ఎలా దాని మీద ఎంక్వైరీ ఏది?
ఇప్పుడు నవీన్ అనేవాడు కోర్టుకు వేసాడు కదా, మరి కోర్టుకి సమాధానం చెప్పకుండా నవీన్ అనే అతను దొంగని ఇప్పుడు నిరూపించారా? నిరూపించకుండా వాయిదాల మీద వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు కదా. ఎందుకని? ఇలా అనేక తప్పుడు పనులు దుర్మార్గాలు చేశారు. డిఎస్సిలో మీకు ఉద్యోగం ఇప్పిస్తామని ప్రభుత్వ లోగోతో 3 సింహాల యాంబ్లంతో ఫోన్ మెయింటైన్ చేస్తున్నటువంటి ఒక ఫోన్ నెంబర్తో సహా ఉన్న ఒక వ్యక్తి ఒక టీచర్ పరీక్ష రాస్తున్నటువంటి ఒక అమ్మాయి కుటుంబ సభ్యుడికి ఆ అమ్మాయికి ఫోన్ చేసి నీకు 15 లక్షల రూపాయలు ఇస్తే ఉద్యోగం సరాసరి వస్తుంది అని చెప్పి మాట్లాడాడు. మరి దాని మీద కేసు తూతు మంత్రం కేసా, తోతాపూరి కేసా? కనీసం ఆ ఫోన్ నెంబర్ని బట్టి ముద్దాయిని పట్టుకుని కదా ట్రేస్ చేసి కదా మీరు కేసు కట్టాల్సింది. స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారా? అంటే ఎందుకని? మీ దొంగతనాలు బయటపడతాయి కాబట్టి 15 లక్షలకు టీచర్ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పిన ఫోన్లో బేరం ఆడినటువంటి ఒక వ్యక్తి మరి గట్టిగా మీరు గట్టి కేసు కడితే అతను మీ పేర్లు చెప్తాడు, ఎవడెవడున్నాడో దీంట్లో. కాబట్టి స్టేషన్ బెయిల్ ఇచ్చేసి పంపించేస్తారు. ఎఫ్ఐఆర్లో పేరు ఉండదు, ఛార్జ్షీట్లో పేరు ఉండదు, అనుమానితులని రాస్తారు పేరు పెట్టకుండా. ఇట్లాంటి అక్రమాలతో పాటుగా స్పోర్ట్స్ కోటా అనేది ఒక దొంగల దోపిడీ. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసి లోకేష్ అనే ఆయన విద్యాశాఖ మంత్రి అయ్యే వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి ఉద్యోగ నియామకాల్లో జీవో నెంబర్ 74 ప్రకారం 2% నియామకాల్లో స్పోర్ట్స్ కోటా కింద ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి జీవో. కరెక్ట్గా డిఎస్సి ఇచ్చే రోజు 2025 డిఎస్సి ఇచ్చే ఏప్రిల్ 19వ తారీఖున పాత జీవో 74 రద్దు చేసి జీవో 4, జీవో 47 అని ఒకటేమో స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఇస్తుంది ఒక జీవో నెంబర్ 4, మరొక జీవో జిఐడి ఇస్తుంది అదే రోజు జీవో నెంబర్ 47. ఈ 2 జీవోలు సారాంశం ఏంటయ్యా అంటే స్పోర్ట్స్ కోటా అనే దానికి ఏ పరీక్షలు అక్కర్లేదు, డిగ్రీ కూడా అక్కర్లా, కొన్నిటికి డిగ్రీ కూడా చదవక్కర్లా, టెట్ రాయక్కర్లా, డిఎస్సి రాయక్కర్లా, ఉద్యోగాలు ఇచ్చేస్తారు. ఇలా 400 చిల్లర ఉద్యోగాల్లో 380 ఉద్యోగాలని నియామకం చేసేశారు. 380 చిల్లర ఉద్యోగాలను నియామకం చేసేశారు. దాంట్లో స్పోర్ట్స్ కోటా కిందని చెప్పారు. ఈ సర్టిఫికెట్లు ఇచ్చేది ఎవరయ్యా అంటే మొత్తం కూడా క్రీడా సంస్థ అసోసియేషన్లు సంఘాలు ఇస్తాయి, క్రీడా సంఘాలు ఇస్తాయి. పార్టిసిపేషన్ ఈ పాల్గొన్న అన్నీ కూడా ఎవరైతే క్రీడలు నిర్వహించారో వాళ్ళు ఇస్తారు. దాంట్లో ఒక క్రీడకి లోకేష్ గారు తోడళ్ళు చైర్మన్ అధ్యక్షుడు, ఒకదానికి టీడీపీ ఎమ్మెల్యే ఒక ఆయన అధ్యక్షుడు, జూడోకి ఇంకో దేనికో, సాఫ్ట్ బాల్కి దాంట్లో 38 దీంట్లో 39 టీచర్లు వచ్చేసారు. అట్టా ఎవడెవడు అందరూ దాదాపుగా తెలుగుదేశం నామినేట్ చేయబడినటువంటి తెలుగుదేశం పార్టీలో జెండాలు మోసిన వాళ్ళేమో క్రీడా సంఘాలకి అధ్యక్షులుగా ఉంటారు, వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తారంట. పోనీ ఇవన్నీ కూడా జాతీయ స్థాయిలో భారతదేశం గర్వించదగ్గరగా ఆటల్లో నైపుణ్యాన్ని సాధించారు, మెడల్ సాధించారు. టీచర్ ఉద్యోగం ఇచ్చినా తప్పులేదు, టీచర్ కాదు కలెక్టర్ ఉద్యోగం ఇచ్చినా తప్పులేదు. ఎందుకని? భారతదేశం పేరుని దేశం గర్వపడేలాగా ప్రపంచ స్థాయిలో ఆట ఆడాడు. లేదు భారతదేశ స్థాయిలో ఆంధ్ర రాష్ట్రం పేరు నిలబడేట్టుగా ఒక ఆట ఆడాడు. ఇవ్వటం తప్పేం లేదు, ఎంతోమందికి ఇస్తున్నాం కదా మనం. క్రికెట్ వాళ్ళకి ఇస్తున్నాం, చాలామందికి ఇస్తున్నాం, డిఎస్పీలు ఇస్తున్నాం, ఆర్డీఓలు ఇస్తున్నాం, అనాదిగా ఎప్పటి నుంచో వస్తుంది కదా, అది తప్పేం కాదు. కానీ ఇక్కడ ఎవడయ్యా అంటే పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఎందులో పోనీ రాష్ట్ర స్థాయి పోటీ, జాతీయ స్థాయి పోటీ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పార్టిసిపేషన్ కూడా కాదు. ఒక 4 కాలేజీలు కలిసి ఆటల పోటీ పెడితే ఆ 4 కాలేజీలు కలిసి పెట్టినటువంటి ఆటల పోటీలో పాల్గొన్నాడంటే పాల్గొనటం అంటే ఏంటి? గ్రౌండ్లో దిగక్కర్లా, మంచి సీసా అందించిన చాలు, బయట కూర్చుని బాల్ అందించిన చాలు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్ ఉంటే చాలు ఉద్యోగాలు ఇచ్చారు. నేషనల్ అవార్డు కొట్టినటువంటి గోల్డ్ మెడలోడికి ఉద్యోగంలో టీచర్ ఉద్యోగం పాల్గొన్నాడు, ఏడుస్తున్నాడు ఆయన. మరి ఈ రకమైనటువంటి పాపాలు చేసి దుర్మార్గాలు చేసి పార్టిసిపేషన్ సర్టిఫికెట్తో ఇంటర్ కాలేజీ, ఇంటర్ యూనివర్సిటీ పార్టిసిపేషన్ సర్టిఫికెట్లతో టీచర్లు ఉద్యోగాలు ఇచ్చి ఏం చేద్దామని టెట్ కానీ ఇవాళ
చంద్రబాబు నాయుడు గారు చెప్తారు 60 ఏళ్ళు వచ్చినాయి టీచర్లకి, ఇంకా 2 ఏళ్ళలో రిటైర్ అవుతాడు, ఇప్పుడు టెట్ రాయండి మీరు అంటున్నారు. చూడండి, 10వ క్లాస్ పాఠాలు చెప్తున్నారు మీరు మర్చిపోయి ఉంటారు. మళ్ళీ మీలో బాగా నైపుణ్యం కనపడాలి మాకు, కాబట్టి మీరు టెట్ రాయండి అంటున్నారు. ఏంటి 30 ఏళ్ళు 25 ఏళ్ళు 35 ఏళ్ళు టీచర్ ఉద్యోగం చెప్పి పాఠాలు చేసిన టీచర్లు ఇంకో 2 ఏళ్ళలో రిటైర్ అవుతారు, వాళ్ళు టెట్ రాయాలంట. కానీ లోకేష్ నాయుడు గారు ఇచ్చినటువంటి డిఎస్సిలో మాత్రం 400 చిల్లర మందికి టెట్ రాయక్కర్లా. టెట్ రాయకుండా ఉద్యోగం, టీచర్ ఉద్యోగం. డిఎస్సి పరీక్ష రాయకుండా టీచర్ ఉద్యోగం, డిగ్రీ లేకుండా టీచర్ ఉద్యోగం. ఇది కరెక్టా అని అడుగుతున్నాను. ఇన్ని పాపాలకి సిబిఐ ఎంక్వైరీ వేయాలా అక్కర్లేదా? ఢిల్లీలో యువకులు ధర్నా చేస్తే, నీట్ పరీక్ష లీక్ అయిందని చెప్పని ధర్నా చేస్తే కొంచెం బీజేపీ వాళ్ళకి తోలు పలచగా ఉన్నట్టుంది. అందుకోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. ఇక్కడ బాగా తోలుమందం, ఎన్ని తిట్టినా సిగ్గుండదు, ఎంతమంది మా ఉసురు పోసుకుంటామని చెప్పని శాపాలు పెట్టినా పట్టదు. తోలు బాగా మందం అయిపోయి బరి తెగించి బజారుకి ఎక్కి మాట్లాడుతూ ఉంటారు. ఛాలెంజ్ చర్చించుకుందాం. నీ అవినీతి జరిగిందా అంటే చర్చ ఏంటి? పాపాలు జరిగినాయి అంటే చర్చ ఏంటి? సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేస్తే నీ సత్తా ఏంటో తెలుస్తుంది మాకు. లేదు సిబిఐ ఎంక్వైరీకి ఆదేశిస్తే నీ సత్తా, నీ పోటుగాడుతనం ఏంటో అర్థది. జగన్ పారిపోతున్నావు. జగన్ పారిపోయేది, నువ్వు పారిపోతా. నువ్వు నిజంగా చావు ఉంటే తప్పు లేదని నీ అంతరాత్మగా చెప్తుంటే ఘోషిస్తుంటే కనుక నువ్వు సిబిఐ ఎంక్వైరీ అయ్యి డిఎస్సి మీద, మళ్ళీ వాళ్ళ హైకోర్టు స్పోర్ట్స్ కోటా మీద ఎంక్వైరీ ఆదేశించింది కదా, మరి రాజీనామా చేయి. సిగ్గుపడరా? దేవుడు పెట్టలేదా? పైగా మళ్ళీ చిన్నమరిగిన కోడి ఇల్లు ఎక్కువ కూసిన సామెతగా జగన్ చర్చికి రా. ఏంటి చర్చికి జగన్ వచ్చేది? జగన్ చర్చికి వస్తారు, మీ నాన్న రాజీనామా చేయించి చంద్రబాబు నాయుడు రాజీనామా చేయించి సీఎం ప్రమాణ స్వీకారం చేసిరా, ఖచ్చితంగా వస్తాడు. సీఎం హోదాలో లోకేష్ నాయుడు సీఎం హోదాలో మీ నాన్నగారిని దింపేసి, మీ నాన్నగారిని మీ అమ్మగారితో చెప్పి రాజీనామా చేయమని మీ అమ్మగారితో చెప్పించి, మీ అమ్మగారు చెప్తే తింటారు కదా, మీ అమ్మగారు చెప్తున్నారు కదా. అదే సినిమాలో చెప్తారు, మొత్తం ఫ్యామిలీ ఉప్మా తినేస్తున్నారా అని చెప్పని. అట్లా మొత్తం మీరు అందరూ అబద్ధాలు చెప్పుకుని వెళ్ళిపోతున్నారు, మొత్తం జీవించేస్తున్నారు కదా. ఫ్యామిలీ అబద్ధాలు చెప్పుకుని వారేమంటారు, మా ఆయన అబద్ధం అంటాడు. ఇంతకన్నా అబద్ధం ఇంకేమైనా ఉందా అసలు? ఆవిడంటారు మా ఆయన అసలు సత్యహరిశ్చంద్రుడు మా ఆయన అబద్ధం ఆడరని చెప్తున్నారు. ఆ రోజు ఫ్రీ విద్యుత్ ఇస్తానంటే కనుక మా ఆయనే గెలిచేవాడు, రాజశేఖర రెడ్డి గెలిచేవాడు కాదు, రాజశేఖర రెడ్డి మోసం చేసి గెలిచాడని చెప్తున్నారు ఆవిడే. రాజశేఖర రెడ్డి ఏం మోసం చేశాడు? మీ నాన్నగారు బట్టలు ఆరేసుకోవాలి కరెంటు తీగల మీద ఫ్రీ కరెంట్ ఇస్తే అంటే, అదే రాజశేఖర రెడ్డి వచ్చి ఫ్రీ కరెంట్ ఇవ్వటమే కాదు, ఇవాళకి రాజశేఖర రెడ్డి గారు 2004లో సీఎంఐ ఫ్రీ కరెంట్ ఇస్తే ఇవాళ 2026 అంటే 20 ఏళ్ళు దాటినా కూడా ఆంధ్ర తెలంగాణలో రాష్ట్రాలు విడిపోయినా ఇవాళకి ప్రభుత్వాలు చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేయాల్సిన పరిస్థితి. ఆఖరికి మీ నాన్నగారే చచ్చినట్టు అమలు చేయాల్సిన పరిస్థితి. ఆ రోజు బట్టలు ఆరేసుకోవాలని ప్రగల్భాలు పలికి ఇవాళ ఆయనే చచ్చినట్టు ఫ్రీ కరెంట్ అమలు చేసే పరిస్థితి. మరి ఎవరు? మరి అబద్ధమే కదా. మీ అమ్మగారితో బజార్ ఎక్కించి అబద్ధాలు ఆడిస్తున్నారు కదా మీ నాన్నగారు మీరు కలిసి. మీ నాన్నగారిని రిజైన్ చేయించి, చంద్రబాబు నాయుడుతో రిజైన్ చేయించి, లోకేష్ సీఎంగా ప్రమాణం చేసి రమ్మను జగన్మోహన్ రెడ్డి గారిని చర్చలకి ఖచ్చితంగా వస్తాడు. లేదా సిబిఐ ఎంక్వైరీ, నీకు తోలు మందం లేదు, తోలు పలసన అయితే, నీలో నిజాయితీ ఉంటే ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ చేయమని చెప్పని చెప్తున్నాం. ఇవన్నీ కాదు అసలు. ప్రభుత్వ బళ్ళు ఎన్ని మార్చి చూపించావు? మంగళగిరిలో ప్రభుత్వ బడి మారిస్తే చాలా, లేదా ఎవరో లోకులు డబ్బులు ఇస్తే పునాదిపాడులో ఒక స్కూల్ మారిస్తే మీకేం సంబంధం? పుస్తకాలు రావు టైంకి, బట్టలు రావు టైంకి, మరి ఏమిస్తారు? బడులు బాగోవు, ఏం చేస్తారు? అమ్మఒడి తల్లికి వందనం అని పేరు మార్చారు. తల్లికి వందనం ఏమైంది? ప్రగల్భాలు పలుకోవడం తప్పితే ఎంతమందికి? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది, 2, 3, 4, 5, 6 అని చీటీ పాట పాడినట్టు వెనకటి చీటీలు పాడేవాళ్ళు. మార్గదర్శి చిట్సు లేకపోతే
శ్రీరామ్ చిట్స్లో చీటీలు పాడతారు. ఆ చీటీలు పాడినట్టుగా మొత్తం పాట పాడారు. పవన్ కళ్యాణ్ పాడేవాడు, చంద్రబాబు నాయుడు పాడేవాడు, లోకేష్ పాడేవాడు చీటీలు పాడినట్టు. ఇంత ఇంత అని ఇవాళ ఎంతమందికి వస్తుంది తల్లికి వందనం? సిగ్గు లేకుండా కరెంటు బిల్లు పేరుతో తల్లికి వందనం ఆపేస్తున్నారు అందరికీ. సగం మందికి ఎందుకు ఆపాడో చెప్పేవాళ్ళు లేడు. పిల్లలు ఎంతమంది ఉన్నారు? సుమారుగా 80 లక్షల చిల్లర మంది పిల్లలు బళ్ళలో ఉంటే మీరు ఎంతమందికి ఇస్తున్నారు? సంవత్సరం ఎందుకు పడిపోతున్నాయి? ఎందుకు డబ్బులు తగ్గిపోతుంది మీరు ఇచ్చే డబ్బులు? కరెంటు బిల్లు ఏంటి ఎవడన్నా 6 నెలల్లో సంవత్సరం తీస్తారు. మేలో మేలో వేసవికాలం ఇంట్లో ఫ్యాన్లు వేసుకుంటారు, కరెంట్ ఎక్కువ కాలుతుంది, జూన్లో చూస్తారు. మీరు మే బిల్లు జూన్లో చూస్తారండి. సిగ్గుబడి లేదా? ఏం చెప్పారు? షరతులు వర్తించవన్నారు సిగ్గు లేకుండా ఎలక్షన్ ముందు. ఇవాళ అన్ని షరతులే కదా. ఫీజు రీంబర్స్మెంట్ ఏది? రేవంత్ చెప్తున్నాడు, చంద్రబాబుని అడగండి సిగ్గు లేదు బీజేపీ వాళ్ళారా, 10,000 కోట్లు అప్పు పడ్డాడు కుర్రోళ్ళకి, ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పి లోకేష్ చెప్తున్నాడు, రేవంత్ చెప్తున్నాడు. తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని చెప్తున్నారు 10,000 కోట్లు పిల్లలకి బకాయి ఫీజులు అని చెప్పని. సిగ్గు తెచ్చుకుని ఎయిరా డబ్బులు? ఫీజు రీంబర్స్మెంట్ ఎయిరా? తల్లికి వందనం అందరికి ఎయిరా? వేయండి. మొదటి సంవత్సరం అంటే ఎట్టాగా ఎగ్గొట్టారు, పంగనామాలు పెట్టారు. మీరు మొదటిసారి వేసిన వాళ్ళకి రెండోసారి వేసిన వాళ్ళకి ఎందుకు తగ్గిపోయినాయి చెప్పాలి కదా. మేము డిమాండ్ చేస్తున్నాం. అయితే లోకేష్ నాయుడు మీ నాన్నగారిని రిజైన్ చేయించి నువ్వు సీఎంగా వచ్చి జగన్ గారు వస్తాడు, చర్చలకు రండి. ప్లేసా టైము మొత్తం నువ్వు చెప్పు. సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, లేకపోతే మూసుకుని సిబిఐకి సిబిఐ విచారణ చేయించు, రికమెండ్ చేయి క్యాబినెట్లో అని డిమాండ్ చేస్తూ, అలాగే ఇవాళ సాగునీరు గురించి కూడా మేము ఇవాళ జిల్లా కలెక్టర్ గారికి గట్టిగా అన్నీ మాట్లాడటం జరిగింది. ఏమనంటే ఇవాళ ఫస్ట్గా నోరు తెరిచాడు. ఎప్పుడు? జూలై మాసంలో ఇరిగేషన్ శాఖ మార్చులు రామానాయుడు గారు. ఆయన ఎంత డ్రామా ఆడతాడంటే కృష్ణా డెల్టాకి సాగునీరు లేదు, సాగునీరు ఇవ్వలేమని చెప్తున్నారు. సిగ్గుచరం లేదా అని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి. ఎప్పుడు చెప్తావు సాగునీరు ఇవ్వలేమని? కృష్ణా డెల్టాలో వరి వచ్చొద్దని ముఖ్యమంత్రి చెప్తాడు సిగ్గు లేకుండా. మీది ప్రభుత్వమేనా అని అడుగుతున్నాను. ఇవాళ చెప్తారా? మీరు మే ఆఖరిలో జూన్ మొదటి వారంలో మీరు పంటలు ఓడ్చబాకండి, ఎకరానికి 10,000 15,000 లేకపోతే మేము 10,000 ఇస్తాం, మీరు విత్తనాలు వేయబాకండి అని కదా మీరు ప్రకటించాలి. సబ్సిడీ మీద విత్తనాలు ఇస్తున్నామని చెప్పినే అగ్రికల్చర్ శాఖ మంత్రి ఫోటోలు దిగుతాడా? వ్యవసాయ శాఖ అధికారులు ఫోటోలు దిగుతారా? యూరియాకేమో ఫోన్లో ఎక్కించుకోండి, మీరు అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి వెళ్ళండి, ఆ కొట్టుకు వెళ్ళండి, ఈ కొట్టుకు వెళ్ళండి అని రైతులను కలుసు తింటారా యూరియా కోసం? యాప్లో అంట ఫోన్లో దొంగ యూరియా కొట్లోడు అమ్ముకుంటున్నాడు, ఆడోడు అమ్ముకుంటున్నాడు అని చెప్పి యూరియా ఫోన్లో ఎత్తుకోమని చెప్తారా? బ్లాక్లో యూరియా అంటే ఏంటి? దాని అర్థం ఏంటి? సాగు ఉందానే లేదన్నా? సాగు లేకుండానే యూరియా ఇచ్చారా? సాగు లేకుండానే రైతులను పరిగెత్తిచ్చారా ఎరువులు కొట్లు చుట్టూ, లేకపోతే యాపులు వేసుకుని యాపుల్లోకి? విత్తనాలు ఎందుకు ఇచ్చారు? పంటకి నీళ్ళు ఎందుకు వదిలి ఫోటోలు దిగారు, వీడియోలు దిగారు? కృష్ణా డెల్టాకి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరు ఫోటోలు దిగి వీడియోలు దిగి సాగుకు నీరవుతున్నామని ఈ ప్రభుత్వం తరపున జబ్బలు తలుచుకున్నారు కదా. ఏమైంది? ఇవాళ అక్కడితో ఆగకుండా చూడండి, ఈయన ఈ రాష్ట్రానికి మంత్రి, కృష్ణా డెల్టాకి ఇంకో మంత్రి లేడు, ఇతనే మంత్రి. కృష్ణా డెల్టాకి ప్రభుత్వానికి ఇంకో మంత్రి లేడు, ఇతనే మంత్రి. ఈ మంత్రి జూన్లో ఏరువాక పక్కనే ఇన్ఛార్జ్ కలెక్టర్ గారు, ఆయన ఏం చేస్తాడు పాపం? ఇప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తారు? కలెక్టర్లు వాళ్ళు ఏం చేస్తారు? పైనోడు కూర్చోమంటే కూర్చుంటారు, నుంచోమంటే నుంచుంటారు. ముఖ్యమంత్రి నుంచోమంటే నుంచుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు, అంతే కదా. ఏం చేస్తారు? జనసౌండ్ ఇల్లు కట్టారు, లంచాలు ఇవ్వలేదు, పడేయమంటే పడేశారు. కలెక్టర్ గారు ఏం చేస్తాడు? కలెక్టర్ గారు మున్సిపాలిటీకి స్పెషల్ ఆఫీసరు, కమిషనరు, ఎస్పీ గారు పోలీసు, 200-300 మంది పోలీసుని పంపించాడు. ఆయన వంతు ఆయన పంపించమన్నాడు. కుల రవీంద్ర పంపించాడు, అంతే కదా. అది పాపం ఇల్లు పడేయటువంటి సొంత ఇల్లు కదా, సొంత స్థలం కదా, పడేయటం ఏంటని
ఆలోచన ఉండదు పాపం, ఎందుకంటే అధికారులు కదా. ఏం చేస్తాడు, రమ్మన్నాడు కొల్లు రవీంద్ర తోడు రమ్మన్నాడు, ఫోటోలు దిగారు. మంత్రి సురుతున్నాడు, ఈయన ఇత్తనాలు చిమ్ముతారు చూడండి. బుద్దాలపాలెం మచిలీపట్నం అసెంబ్లీ మండలంలోని బుద్దాలపాలెం గ్రామంలో ఈ సంవత్సరం జూన్ మాసంలో ఏరుబాగు చేశాడు కుర్రాడు. బుద్ధప్రసాద్ గారు ఏదండి, బుద్ధప్రసాద్ గారిది ఏది ఏరుబా నీళ్లు వదిలేరు ఏదన్నారు, నీళ్లు వదిలేదేనా ఇదిగోండి. బుద్ధప్రసాద్ గారు అవినిగడ్డ దివిసీమకి నీళ్లు వదిలేరు. ఎన్టీఆర్ గారు కలెక్టర్ గారు నీళ్లు వదులుతున్నాడు ఏడి చూడండి. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గారు, ఎందుకంటే మరి లాకులు అక్కడ ఉన్నాయి కదా, కృష్ణా జిల్లాకు సంబంధించిన లాకులు అక్కడ ఉన్నాయి. సాగు అక్కడ లేకపోయినా లాకులు అక్కడ ఉన్నాయి. నీళ్లు వదిలేరు. ఇది ఎక్కడిది, ఇది ఈ ఆవినిగడ్డలో నీళ్లు వదిలేరు. దున్నేస్తున్నాడు ఈ రాష్ట్ర మంత్రి గారు, కృష్ణా డెల్టాలో దున్నేస్తున్నాడు. ఏరువాక మొదలెడుతున్నాడు, సాగు మొదలెడుతున్నాడు. ఏరువాక పూజ ఏది, దేవుడికి కూడా దాన్ని పెట్టారు. పూజ ఏది, ఇంకా టైం ఉంది. ఇదేంటండి, పూజ చేస్తున్నారు. బాగా పంట పండాలని పూజ చేస్తున్నారు. అది అయిపోయింది పూజ. ఇది పూజే, విత్తనాలు చల్లుతున్నాడు. అసలు ముందు విత్తనాలకు ముందు దున్నుతున్నాడు. చూసారా కింద, చూసారా కింద రామరాజు కాటన్స్ అనే దాంట్లో పంచి దొరికినంత మాత్రాన అయిపోద్దా? అంటే మీ దగ్గర బాగా సంపాదించి చిల్లర ఉంది కాబట్టి సారా డబ్బు, మైనింగ్ డబ్బు, ఇసుక డబ్బు, ఆ డబ్బు, కృష్ణానదిలో ఇసుక డబ్బు, ఆ డబ్బులు ఉన్నాయని చెప్పని రామరాజు కాటన్లో పంచుకొని ఎత్తే సరిపోద్దా? మరి నీళ్ళేయి అని అడుగుతున్నాను. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి, కానీ మీ దగ్గర మనసు లేదు కాబట్టి రైతు గురించి ఆలోచించే సినిమా లేదు మీ దగ్గర. బాగా ఫుల్గా అవినీతి సొమ్ము ఉంది కాబట్టి ఆస్తులు కొన్ని ఉంటే పంచి కొనుక్కుంటారు, ఫోటోలు దిగుతారు. మరి సాగుకు మనసు ఉండాలి కదా అని అడుగుతున్నాను. ఈ కృష్ణా డెల్టాకి ప్రతికూల పరిస్థితులు ఏమన్నా మొదటిసారా? వర్షాభావ పరిస్థితులు మొదటిసారా? సైకిల్ ప్రకారం వస్తానే ఉంది కదా, 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో ఒకసారి సైకిల్ తిరుగుతుంది కదా వర్షాలు పట్టుపోవడం. ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా సాగు వదిలేసిందా అని అడుగుతున్నాను. చంద్రబాబు ఎప్పుడు ఉంటే అప్పుడే ఈ కర్మ. అంటే ఈ కర్మ అంటే వాన కాదు, సాగు లేదని చెప్పటం. 2002 సంవత్సరంలో, ఇవాళ 2002 సంవత్సరంలో, 2003 సంవత్సరంలో ఇవాళ అవినిగడ్డ శాసనసభ్యులుగా ఉన్నటువంటి అధికార పార్టీ శాసనసభ్యులు బుద్ధప్రసాద్ గారు మరి నాయకత్వంలో ఉద్యమం జరిగింది ఇక్కడ. మరి మాట్లాడరే వాళ్ళ బుద్ధప్రసాద్ గారు? కృష్ణా డెల్టాకి రైపీరియన్ రైట్స్ ఉన్నాయని చెప్పి పోట్లాడారు కదా. మరి మేము కూడా పనిచేసాం దాంట్లో. రైపీరియన్ రైట్స్ ఎవరిచ్చారు? బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది రైపీరియన్ రైట్స్. ఎందులోంచి? నాగార్జున సాగర్ డ్యాంలో, శ్రీశైలం డ్యాంలో రైపీరియన్ రైట్స్, ప్రకాశం బ్యారేజ్లో రైపీరియన్ రైట్స్ కృష్ణా డెల్టాకి బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది. తర్వాత ప్రతి గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశ ప్రభుత్వాలన్నీ కూడా కొనసాగిస్తున్నాయి. ఏది అని అడుగుతున్నాను. రైపీరియన్ రైట్ ఏది? ఇవాళ పోలవరంలో వరద సముద్రంలోకి వెళ్ళిపోతుంది, గోదావరిలో వరద సముద్రంలోకి వెళ్తుంది. ఈ తప్పు ఎవరిది అని అడుగుతున్నా. మరి నిన్నదాకా నీళ్ళు లేవని చెప్పారు కదా, పంట మానుకోమన్నారు కదా. పులిచింతల్లో 29 టీఎంసీలు ఉన్నాయి, రోజు 20 మోటార్లు తోడుతున్నాయి. పట్టిసీమలో 20 మోటార్లు తోడుతున్నాయి. దారిలో 1500 టీఎంసీ పోను, 1500 క్యూసెక్లు పోను, ఒక 5000 క్యూసెక్లు అంతా మాకు వస్తున్నాయి. మరి 4000 పట్టిసీమ నుంచి తీసుకోండి, మ్యాచింగ్ 4 క్యూసెక్లు తీసుకోండి, 4000 క్యూసెక్లు తీసుకోండి. అదొక 4000, ఇది ఒక 5000, 9000 క్యూసెక్లు రైతాంగానికి ఇవ్వండి. ఆల్మట్టి నుంచి వరద మొదలైంది కదా,
మరి ఆల్మట్టి నుంచి ఇప్పటికే 2 రోజులు 30,000 క్యూసెక్లు, ఇవాళ 80,000 క్యూసెక్లు. మరి దాదాపుగా మొత్తం కలిపి 1,20,000 1,30,000 క్యూసెక్లు వచ్చేసినాయి కదా బయటికి. ఇంకా రోజు వస్తాయి కదా. అలా జూలైలోనే వరదలు వర్షాలు వచ్చేదే జూన్ ఆఖరు, జూలై నుంచే కదా. జూలై ఆగస్టు సెప్టెంబరే కదా వర్షాలు పడేది. అసలు మీరు ఇప్పుడు నీళ్ళు ఇవ్వకుండా పంటలు వేసుకోమని చెప్పి విత్తనాలు ఇచ్చి ఎరువులు అమ్మి పోనీ డిక్లేర్ చేయండి. ఎకరానికి 15,000 20, ఇప్పుడు ఆల్రెడీ 20-25,000 పెట్టుబడి పెట్టేశారు. అంతకితం అయితే 10,000 సరిపోయేది మీకు. ఇవాళ ఎకరానికి ఒక 20,000 ఇస్తాం, మీరు సాగు మానేయండి అని చెప్పండి. అది కదా మగోడి ప్రభుత్వం. 3,60,000 కోట్లు అప్పు తెచ్చారు. మమ్మల్ని తాకట్టు పెట్టేగా? ఏమన్నా హెరిటేజ్ పెట్టి తాకట్టు పెట్టి తెస్తున్నారా, లేకపోతే మీ ఆస్తులు పెట్టి తాకట్టు పెట్టి తెస్తున్నారా? మమ్మల్ని తాకట్టు పెట్టేగా. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5,000 కోట్ల జనాన్ని తాకట్టు పెట్టే కదా మీరు తెచ్చేది అప్పులు. చాండి ఇంకోటి అప్పు తెచ్చిన అప్పులు ఏం చేస్తున్నారు? ఇవ్వండి. కృష్ణా డెల్టాలో సాగు ఆల్రెడీ పంట మొదలెడితే కనుక, విత్తనాలు జిమ్మేస్తే కనుక ఇదిగో ఇంత డబ్బు, విత్తనాలు జమ్మకుండా దుక్కి దున్నితే ఇంత డబ్బు, అసలు ఏ దుక్కి కూడా దున్నకుండా పొలం ఖాళీగా ఉంటే ఇంత ఎకరానికి ఇంత అని చెప్పి డిక్లేర్ చేయండి. అది చేయకుండా సిగ్గు లేకుండా దేవుడి మీద కారణం ఎల్లిన్నో అంటే ఎవరికి ఎల్లిన్నో? ఎన్నిసార్లు ఎల్లిన్నో వచ్చినాయి ఇక్కడ? మరి ఇవ్వండి. ఇవాళ నీళ్ళు ఇవ్వాలి కదా. రేపు కృష్ణా డెల్టాలోంచి ఓ 10 రోజుల తర్వాత సముద్రంలోకి నీళ్ళు వదిలితే రాజీనామా చేస్తారా మీరందరూ? ఈ ప్రభుత్వం దిగిపోద్దా? ఖచ్చితంగా మరొక వారం 10 రోజుల్లో జరిగే అవకాశం కనపడుతుంది. ఆల్రెడీ గోదావరిలోంచి సముద్రంలోకి వెళ్తున్నాయి నీళ్లు. అరే నీళ్లు తక్కువగా ఉన్నప్పుడే సాగు చేయించిన గవర్నమెంటే మగోడి గవర్నమెంట్. సగంలో వదిలేసేవాడు అంటే విత్తనాలు ఇచ్చి ఏరువాక చేసి ఫోటోలు దిగి డెల్టాకి నీళ్లు వదిలి ఎరువులు ఇచ్చి సగంలో సాగును వదిలేస్తారా? వదిలేయమని చెప్తారా? అసలు ఏ పంటను ఆదుకున్నారు మీరు? వరి పంటను ఆదుకున్నారా? మొక్కజొన్న ఆదుకున్నారా? పొగాకును ఆదుకున్నారా? దేన్ని ఆదుకున్నారు? ఫలానా పంటను ఆదుకున్నామని చెప్పండి మీ ఇష్టం. మినువులా, పెసరా, కందులా, దేన్ని ఆదుకున్నారు మీరు? గాలికి వదిలేయటమే కదా. ఇది గాలి ప్రభుత్వం కదా. ఇది చంద్రబాబు నాయుడుది ఈ గాలి ప్రభుత్వం కాదా అని అడుగుతున్నాను. ప్రజల్ని గాలికి వదిలేసిన గాలి ప్రభుత్వం కాదా? మీ సంపాదన మీరు దోచుకోవడం తప్పితే ఏముంది? ఇవాళ మొన్న ఏం చెప్పావు? 2 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు, ఏం చేస్తాం పోలవరంలో నీళ్ళు లెవెల్ తగ్గిపోయింది, పట్టిసీమలో నీళ్లు తోడలేం, 18 మీటర్లు ఉంది ఇవాళ. నువ్వు ఎలా కాపాడాలో చూడాలి కదా. 2023లో లేదా? 23-24 సంవత్సరంలో ఇదే స్థితి లేదా? అయినా జగన్మోహన్ రెడ్డి గారు సాగు ఆపాడా? ప్రతి పంటనే బతికిచ్చాడు. ఇవాళ డిమాండ్ చేస్తున్నాం మేము ఈ దిక్కుమాలిన ప్రభుత్వాన్ని, బాధ్యత లేని ప్రభుత్వాన్ని. మీరు సాగు రద్దు ప్రకటించారు కాబట్టి, కృష్ణా డెల్టాలో సాగు క్రాప్ హాలిడేని ప్రకటించారు కాబట్టి రైతాంగానికి నష్టపరిహారం చెల్లించమని ప్రకటించమని డిమాండ్ చేస్తున్నాం. నిన్న అప్పలరాజు గారు ఆయన అక్రమ కేసులో, ఈ ప్రభుత్వం చేత తప్పుడు కేసులో ఏంటయ్యా అంటే మత్స్యకారుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గట్టిగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసేవాడు ఒకడు కనపడుతున్నాడు. మాజీ మంత్రి తప్పుడు కేసు ఎవడన్నా ఏమండి కొడుకు మోటార్ సైకిల్తో గుద్దాడు అంటున్నారు, చనిపోయాడు అంటున్నారు. తండ్రి ముద్దాయి ఏంటి? ఎంతమంది మీ ఆఖరికి నారా చంద్రబాబు నాయుడు గారి కారుల కింద ఎంతమంది పడి చనిపోయారు? ఎప్పుడన్నా చంద్రబాబు నాయుడు ముద్దాయి చేశారా ఎవరన్నా? ఈయన చేసుకున్నాడా? ఎంతమంది ఎమ్మెల్యేల కారుల కింద, మంత్రుల కింద మనుషులు పడి చనిపోయారు? ఈయన ముద్దాయి అయ్యాడా? వీళ్ళు ముద్దాయిలు చేశారు ఎప్పుడన్నా? ఇవాళ అప్పలరాజు గారు కొడుకు అంట గుద్దాడంట, యాక్సిడెంట్ జరిగితే చనిపోయాడంట. దాంట్లో
ఇంట్లో వైద్యం చేస్తున్న పేషెంట్లను చూస్తున్న అప్పలరాజు ముద్దాయంట. ఆయన్ని పలకరిస్తాకి పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. అసలు విపరీతమైన పోలీసు, అసలు ఎక్కడ కడితే కార్యకర్తలను కొడతాం, బందోబస్తు. ఒక 1000 మంది పోలీసులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పోలీసు మొత్తాన్ని 1000 మంది పోలీసులు అక్కడ వాడారు. జగన్ ప్రోగ్రాం ఎట్టయినా సరే ఫెయిల్ చేయాలి, జగన్ వెళ్తుంటే జనం రాకూడదు, భయం. ఈ సిగ్గులేని ప్రభుత్వాన్ని, సిగ్గులేని నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. ఏమాత్రం మీకు సిగ్గుంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పెట్టినటువంటి మీ దృష్టి, ఇంత పోలీసు బందోబస్తుని లేదా పోలీసుని వాడే కంటే మీరు తిరుపతిలో వైకుంఠ ఏకాదశి గనక నిజంగా పోలీసుని వాడి ఉంటే, నిజంగా తిరుపతిలో వైకుంఠ ఏకాదశికి ఇందులో 10 పైసల వంతు పోలీసుని వాడి ఉంటే 6 చచ్చిపోయేవాళ్ళు అని అడుగుతున్నాను. 6 అసువులు బాశారు, 6 ప్రాణాలు పోయినాయి. ఆ కుటుంబాలు బజారుని పడినాయి కదా. వాళ్ళని కాపాడతాకి పోలీసుని వాడరా? కాశీబొగ్గ వైష్ణవాలయంలో ఎంతమంది చచ్చిపోయారు? 9 మంది చచ్చిపోయారు. 15 మంది కాళ్ళు చేతులు ఇరిగిపోయినాయి, పక్కటెముకలు ఇరిగిపోయినాయి. తొక్కిసలాటలో ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత లేనితనంతో ఏ పోలీసుని ఎందుకు వాడలేదు? జగన్కి వాడిన దాంట్లో పావలా వంతు పోలీసుని అక్కడ వాడి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి సభకి జనం అయితే ఆయన యాత్రకి జనం రాకుండా కనపడకుండా చూడటానికి వాడిన పోలీసులు పావలా కూడా అక్కడ 15 పైసలు వాడినా కూడా 9 మంది బతికేవాళ్ళు కదా. కాశీమొగ్గలో 9 మంది అసూలు బాశారు, 9 మంది ప్రాణాలను తీశారు. సుమారుగా ఒక 30 మంది దెబ్బలు తగిలినాయి. ఏం చేశారు మరి? సింహాచలం చందనోత్సవం ఉంది. సింహాచలం చందనోత్సవంలో ఎంతమంది చచ్చిపోయారు? తొక్కిసలాటలో 7 చనిపోయారు. పోలీసు బందోబస్తు ఎందుకు లేదు? పోలీసుని గట్టిగా వాడుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి సభకు వాడినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు యాత్రకు వాడిందంటో ఎంత 5 పైసల వంతు పోలీసుని వాడినా చాలు కదా. 7 బతికేవాళ్ళు కదా, 7 ప్రాణాలు హరి అన్నాయి కదా. నిన్న గిరి ప్రదక్షిణ జరిగింది మన వైజాగ్లో, సింహాచలం గిరి ప్రదక్షిణ. 5 గంటల పాటు విశాఖపట్నం నగరం మొత్తం అల్లాడింది కదా. జనమంతా కూడా ఇన్ని లక్షల మంది అల్లాడింది కదా. మొత్తం ప్రజలందరూ కూడా తాగుతాకి గుక్కి నీళ్ళు లేక పసిపిల్లలు అల్లాడారు. మరి పోలీసు వ్యవస్థని వాడరా? ఇందులో సగం మంది పోలీసుని జగన్మోహన్ రెడ్డి గారికి వాడిందంటే సగం మంది పోలీసుని వాడి ఉంటే ప్రశాంతంగా ఉండేది కదా వైజాగ్. గిరి ప్రదక్షిణ ఎంత ఆహ్లాదకరంగా జరిగేది. ప్రాణాలు పైనే పోయి చచ్చిపోయామనుకుని జనం పరిగెత్తారు కదా. ఇంకా ఈ ప్రభుత్వం ఎంత గాలి ప్రభుత్వం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని వేధించుకు తింటాకి, జైళ్ళల్లో వేయటాకి, కొడతాకి, తంతాకి తప్పితే అక్రమ కేసులు కడతాకి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర జనం కనపడకుండా కొట్టాలి, తన్నాలి, తోలాలి, తరిమేయాలని తప్పితే ఎంత కంట్రోల్. ఈ గాలి ప్రభుత్వం ఎందుకంటున్నానంటే ఎంత కంట్రోల్ తప్పిందంటే, సింహాచలం గిరి ప్రదక్షిణ రచ్చరచ్చయి 5 గంటల పాటు జనజీవితం స్తంభించి అల్లాడిపోతే రాష్ట్ర డీజీపీ, ఇంటెలిజెన్స్ డీజీపీ, వైజాగ్ సిపి ముగ్గురు బజార్ని బట్టి తిట్టుకుంటున్నారు. నువ్వేదవంటే నువ్వేదవని. మరి గాలి ప్రభుత్వానికి ఏమనాలి? ఈ రాష్ట్ర డీజీపీ, ఈ రాష్ట్ర ఇంటెలిజెన్స్ డీజీపీ, వైజాగ్ సిపి ముగ్గురు బజార్ని బట్టి తిట్టుకుంటున్నారు. నువ్వు సన్నాసి అంటే నువ్వు సన్నాసి, నువ్వేదవు అంటే నువ్వేదవు. అంటే ఇదే భాష కాకపోవచ్చు, వాళ్ళు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటారు. నాకు ఇంగ్లీష్ రాదు కాబట్టి కొంచెం అటు ఇటుగా చేసి దాని భావాన్ని చెప్తున్నా. మీ గాలి ప్రభుత్వం ఈ స్థాయిలో ఉంది. 2 ఏళ్ళు ఇంకా అవ్వకముందే మొన్నటికి, ఇవాళ 2 ఏళ్ళు పూర్తయి 3వ సంవత్సరం మొదలైంది. ఈ కర్మ ఏ రాజకీయ పార్టీకైనా రావచ్చు అని ఎవరిని కోరుకుంటారా? పోండ్రా బాబు అని జనం అల్లాడుతున్నారు.
పూజలు చేస్తున్నారు, దండాలు ఎడుతున్నారు, దేవుళ్ళకి మొక్కుతున్నారు. ఆషాఢ మాసం శ్రావణ మాసంలో అమ్మవారి జాతరలన్నీ జరుగుతాయి ఆంధ్రాలో. జాతరలో మొక్కున్నారు, అమ్మ తొందరగా ఈ ప్రభుత్వాన్ని, చంద్రబాబు ప్రభుత్వాన్ని పొమ్మని చెప్పమ్మా, నీకు గొరిపోతుని ఇస్తాం, కోళ్ళని ఇస్తాం, మేకలను ఇస్తాం అని చెప్పి దండాలు పెట్టుకుంటున్నారు. నిజంగా మీకు సిగ్గుంటే మేము చెప్పిన అన్నిటి మీద డిఎస్సి మీద సిబిఐ విచారణ చేయించండి. బుద్ధి తెచ్చుకుని పోలీసుని ఎక్కడ వాడాలో అందుకు వాడండి. ఈ రాష్ట్ర ప్రజల్ని ప్రాణాలను కాపాడమని చెప్పని డిమాండ్ చేస్తున్నాం.